ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనం అందరము కలిసి చదువుదామా? అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. చాలు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నా. చదవబడిన ఈ లేఖన భాగాన్ని ఎత్తిపట్టి ఈ రాత్రి మీరే మాతో మాట్లాడండి. వినగల చెవిలో గ్రహించే మనసు, అనుసరించే మనసాక్షినే మీ పిల్లలమైన మాకు మీరు దయచేయమని మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగం మనం బాగా ఎరిగినటువంటిదే. యోసేపును గూర్చి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇస్తున్న స్టేట్మెంట్, పలుకుతున్న మాట. ఫరో కల ద్వారా కలవరపడినప్పుడు, ఫరోకు వచ్చిన కల ద్వారా కలవరానికి గురి అయినప్పుడు, ఆ కలభావాన్ని తెలపడానికి తన రాజ్య సంస్థానాల్లో ఎవరూ కూడా సామర్థ్యం కలిగిన వారు, సమర్థవంతులు, జ్ఞానవంతులు లేకపోయారు. తన దగ్గర ఉన్నటువంటి వారందరినీ, జ్యోతిష్కులను, మంత్రికులను, ఆ జ్ఞానులను పిలిపించి తన కళను వివరించిన దాని భావాన్ని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో యోసేపు తనకొచ్చినటువంటి కళను, తనకు దాన్ని బట్టి కలిగిన కలవరాన్ని తీర్చి అతడి మనస్సును నెమ్మదిపరిచి, తేలికపరిచి, ఆనందపరచగా ఈ మాట ఫరో పలుకుతూ ఉన్నాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో తన దగ్గర ఉన్నటువంటి సంస్థానాధిపతులందరితో, తన సేవకులందరితో, అధికారులందరితో కూడా సమావేశమై ఇలాగూ సంభాషణ చేస్తున్నాడు. ఆ మాట మనం 38లో చదువుకున్నాం. అతడు అంటే ఫరో రాజు అంటున్నాడు, తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము ఇంకా కనుగొనగలమా? ఎక్కడైనా మనం కనిపెట్టగలుగుతామా? ఇదిగో ఈ యోసేపు లాంటి ఆత్మగల మనుషుడు, దేవుని ఆత్మచేత నింపబడిన మనుషుడు మనకి ఇంకెక్కడా కూడా దొరకడు. మన దేశములో జల్లెడ పట్టిన ఇతడు వంటి వాడు దొరకడు. దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అంటే మనం ఇంకెక్కడ కనుగొనలేం, మనకెక్కడో దొరకడు. కాబట్టి యోసేపు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు అని ఒక నిర్ణయాన్ని చేసుకొని యోసేపుతో ఫరో అంటున్నాడు, నీలాంటి వాడు ఇంకా మాకెక్కడ దొరకడు. కాబట్టి నీవే ఈ పని అంతటిని, ఈ బాధ్యత అంతటిని నెరవేర్చు, నువ్వే జరిగించు అని ఐగుప్తు దేశమునకు అతనిని అధిపతిగా, ప్రధానిగా నియమించాడు. ఆ వచనాలు, ఆ భాగమంతా మనం చదివితే యోసేపుకి ఇవ్వబడిన అధికార ఆధిక్యతలు ఎలాంటివంటే, ఫరో అంటాడు కదా, ఒక మాట మనం చదివితే, అతడు ఆజ్ఞాపించకుండా, అతడు సెలవివ్వకుండగా 44వ వచనం చూడండి. ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. అబ్బా, ఎంత అధికారం ఇచ్చాడో చూడండి. నీ సెలవు లేకుండా ఫరోను నేనే, రాజును నేనే, కానీ
నీ సెలవు లేకుండగా, నేను రాజును కదా నేను చెప్తున్నానులే అని అన్న కుదరదు. నీవు చెప్తేనే, నీ సెలవైతేనే, నీవు ఆజ్ఞ ఇస్తేనే, నీవు అనుమతిస్తేనే ఏదైనా ఈ దేశంలో జరుగుతుంది. అంతటి అధికారాన్ని, అంతటి ఆధిక్యతను యోసేపుకు ఇచ్చాడు ఫరో ద్వారా దేవుడు. ఇది ఇక్కడ సందర్భం. అయితే ఈ రాత్రి మన ఆత్మీయ పాఠం ఏమంటే, ఇందులో నుంచి మనం 38వ వచనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు యోసేపును గూర్చి? ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా అన్నాడు. ఎవరట యోసేపు? దేవుని ఆత్మగల మనుష్యుడు. అంటే దేవుని ఆత్మగల మనుష్యుడు అంటే మనం ఇలాగ అర్థం చేసుకోవచ్చు. యోసేపు ఆత్మ సంబంధి కదా. మన క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన ఆత్మ లేకుండగా మనం ఆయన వారము కాలేము. ఎవడైనను దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అలాగైతే ఆత్మ గలవాడు ఎవరు? ఆత్మ గలవాడు ఎవరు చెప్పండి? ఆయన వాడు, అంతే కదా. దేవుని ఆత్మ గలవాడు ఆయన వాడు. అలాగైతే ఆయనకు సంబంధించిన వాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవునికి సంబంధించిన వాడు, దైవ సంబంధి. మనకి ఇలా చెప్పుకుందాంలే, ఆత్మ సంబంధి కదా. యోసేపు ఎలాంటి వాడు? ఆత్మ సంబంధి. మరి మనం ఎవరం? మనం కూడా అంతే కదా, ఆత్మ సంబంధులం. ఒకప్పుడు శరీర సంబంధులము, ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన వారమై ఆత్మ సంబంధులం అయ్యాము. ఎట్లా దేవుని ఆత్మను పొందుకున్నాము? లేకపోతే ఆత్మ గలవారం అంటే ఒకడు నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది కదా, పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఆత్మ గలవారం, పరిశుద్ధాత్మను కలిగిన వారముగా మనం ఆత్మ సంబంధులం, అనగా దేవుని సంబంధులము. ఆత్మ గలవాడంటే ఏదో అరుపులు కేకలు చేసేవాడని కాదు కదా, గోలబెట్టేవాడు కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏదో అరుపులు వేయడం, కేకలేయడం, హడావుడి చేయడం కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయనను విశ్వసించి రక్షించబడి బాప్తిజం పొందామో మనం, ఆయన మనలో ఉన్నాడు, మనలోకి వచ్చాడు, వరముగా ఇవ్వబడ్డాడు. సరే, అలాగైతే యోసేపును గూర్చి ఒక అన్యుడు ఫరో సాక్ష్యం చెప్తున్నాడు, ఇతడు దేవుని ఆత్మగల మనుష్యుడు కదా. ఎంత మంచి మాట! దేవుని ఆత్మగల మనుష్యుడు యోసేపు. అయితే ఈ రాత్రి మన పాఠం ఏమంటే, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుడు, లేకపోతే ఆత్మ సంబంధి అయినటువంటి మనిషి, అతనికి ఉండే లక్షణాలు, అతనికి ఉన్నటువంటి లక్షణాలు, ఇతడు ఆత్మ సంబంధి అని చెప్పబడుతుండగా, ఆత్మ సంబంధి అని చెప్పుకుంటుండగా, ఆత్మ సంబంధులమై ఉండగా దానికి సంబంధించినటువంటి లక్షణాలను బట్టి మన యొక్క లక్షణం బయటపడుతుంది కదా. అర్థమైందా? అంటే మనకున్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు కావచ్చు, పద్ధతులు కావచ్చు, విధానాలు కావచ్చు, అవి మన లక్షణాన్ని బయట పెడతాయి, మన గుణలక్షణాన్ని బయట పెడతాయి. మన క్రియలను బట్టి, మన లక్షణాలను బట్టి మనం ఎట్టివారమో అర్థమవుతుంది. ఫరో యోసేపును ఆత్మ సంబంధి అని గుర్తించగలిగాడంటే దేనిని బట్టి? అతని సాక్ష్యాన్ని బట్టి, అతని ఆత్మీయ జీవితాన్ని బట్టి, అవును, అతనిలో కనబడిన ఆత్మీయ లక్షణాలను బట్టి అతడు ఆత్మ సంబంధి అని, దేవుని ఆత్మ కలిగిన వాడని ఫరో యోసేపును గూర్చి చెప్పాడు. అయితే
ఆత్మ సంబంధికి లక్షణాలు ఉన్నాయి, చాలా లక్షణాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. మన అంశం ఏంటంటే ఆత్మ సంబంధి లక్షణాలు. యోసేపును గూర్చి రాయబడింది, అతడు దేవుని ఆత్మ గలవాడు. అంటే ఆత్మ సంబంధి అయిన మనుషుడు. అతనే కాదు, యోసేపే కాదు, మనము కూడా ఆత్మ సంబంధులుగా, గలతీ పత్రికలో రాయబడినట్లుగా ఒకప్పుడు మనము శరీర సంబంధులము, ఇప్పుడు మనము ఆత్మ సంబంధులం అయ్యాము. అయినప్పటికీ కూడా శరీరము ఆత్మ సంబంధమైన జీవితంతో ఏం చేస్తుంది? అది నిరంతరం పోరాటం చేస్తుంది. నిరంతర పోరాటం ఉంది. అంచేత ఆత్మ చేత మనము శరీర క్రియలను చంపాలి, జయించాలి అని చెప్పాడు. సరే రండి, కొన్ని సంగతులు మనం లేఖనాల్లో ఆలోచన చేస్తే ఆత్మ సంబంధి అయినటువంటి మనుషునిలో కనబడే లక్షణాలు. 1, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. చాలు. అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు స్వయంగా. మోషేను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే కూడా ఎవరు? అతడు కూడా దేవుని సంబంధే, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు కదా మోషేను గూర్చి దేవుడిస్తున్న సాక్ష్యం. ఇదిగో ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకంగా ఉన్నాడు అని. అట్లయితే చెప్పండి, ఆత్మ సంబంధిలో ఉండే లక్షణం, కనబడే లక్షణం, ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే నమ్మకత్వం కదా. నమ్మకత్వం. ఆత్మ సంబంధి అయిన వాడు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. పనిలో నమ్మకత్వం, మాటలో నమ్మకత్వం, ప్రవర్తనలో నమ్మకత్వం, యథార్థత, నమ్మకమైన జీవితాన్ని కనబరచాలి. లోకములో, సమాజంలో, సంఘములో నమ్మకత్వం, ఉద్యోగంలో నమ్మకత్వం, వ్యాపారంలో నమ్మకత్వం కదా, చదువుల్లో, కాలేజీల్లో కదా, ఇంట్లో భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఉండవలసిన నమ్మకత్వం ఆత్మ సంబంధిలో తప్పనిసరిగా కనబడాలి. నమ్మకమైన వాడు. ఆత్మ సంబంధి లక్షణాల్లో మొట్టమొదటిది ఏమిటి అంటే నమ్మకత్వం. ఈ రోజుల్లో కనబడనిది, కరువైపోయింది ఏమంటే నమ్మకత్వం. ఒకప్పుడు పూర్వదినాల్లో ఊరికే మాట చెప్తే చాలు, ఆ మాటను నెరవేర్చుకునేవాళ్ళు. మాట ఇస్తే చాలు, ఆ మాట మీద నిలబడేవాళ్ళు. ఇప్పుడు మాట కాదు కదా, రాసి పత్రాల్లో రాసుకున్నా, సంతకాలు పెట్టుకున్నా అందులో కూడా నమ్మకత్వం కనపట్టలేదు. నమ్మకత్వం కనబడని కనుమరుగైపోయిన దినాలు. శారీర సంబంధముగా లేక భౌతికంగా నమ్మకత్వం లేదు. భార్య భర్తల మధ్య నమ్మకత్వం కనబడడం లేదు ఈనాడు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వం లేకుండా పోయింది. నమ్మక ద్రోహులైపోతున్నారు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య నమ్మకత్వం కరువైపోయింది కదా. ఈ రోజుల్లో నమ్మి పిల్లల విషయాల్లో అజాగ్రత్తగా ఉండేందుకు వీలు కాని పరిస్థితులు. ఏం పర్వాలేదు, మా పిల్లలు ఎక్కడున్నా ఎలాగున్నా వాళ్ళు చక్కగా ఉంటారు, మంచిగా ఉంటారు అని నమ్మడానికి వీలు కాని పరిస్థితులు. ఈనాడు నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మకత్వాన్ని చూపించలేకపోతున్నారు, యథార్థతను చూపించలేకపోతున్నారు.
నమ్మడం లేదు, నమ్మకత్వం కనబడడం లేదు. కానీ ఆత్మ సంబంధిలో కనబడాల్సిన లక్షణం ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి కదా, నమ్మకత్వం. యోసేపు నమ్మకమైన వాడు, మోషే నమ్మకంగా ఉన్నాడట. ఆయనకు అప్పగించిన పనిలో నమ్మకత్వం, యథార్థత కదా. ప్రియులరా, దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసింది నమ్మకత్వం కదా, నమ్మకత్వం. పిల్లలను మోసం చేసే తల్లిదండ్రులు ఉన్నారు, భర్తను మోసం చేసే భార్యను మోసం చేసే భర్త, స్నేహితులను మోసం చేసేవాళ్ళు కదా, స్నేహితులని నమ్మించి మోసగించేవాళ్ళు లోకంలో కనబడుతున్నారు. అక్రమము విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, నమ్మకత్వం కనబడడం లేదు. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మ సంబంధిగా నీలో నాలో నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకంగా ఉంటే బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. నమ్మకమైన వానికి ఏం కలుగుతున్నాయట? దీవెనలు కలుగుతాయి. నమ్మకంగా ఉంటే ఆయన దీవిస్తాడు. దీవెన కొరకు నేడు చాలామంది నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. దోచుకొని దీవించబడాలనుకుంటున్నారు, దాచుకొని దీవించబడాలనుకుంటున్నారు. కాదు, నమ్మకంగా ఉంటే ఆయన దీవిస్తాడు. దీవించబడేందుకు దోచుకోనక్కర్లేదు, దాచుకోనక్కర్లేదు. నమ్మకంగా ఉంటే చాలు, ఆయన దీవిస్తాడు. ఎలాగా? కొంచెము పిండి కదా, పట్టెలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఆమె నమ్మకత్వాన్ని, యథార్థతను, సరేపతుల్లో ఉన్న విధవరాలి యొక్క నమ్మకత్వాన్ని చూచాడు దేవుడు. అయ్యా, కొంచెం పిండే ఉంది, కొంచెం నూనె ఉంది, నమ్మకంగా చెప్పింది ఆమె కదా, నమ్మకత్వాన్ని కనుపరిచింది. కరువు కాలం అంతా దేవుడు ఆమెను దీవించి పోషించాడు. నమ్మకత్వం. అననీయ సప్పీరాలు నమ్మకత్వాన్ని కోల్పోయారు, అపనమ్మకాన్ని ప్రదర్శించారు. ఇంతేనా అంటే ఇంతే అన్నారు కదా. వారు కొంత దాచుకున్నారు. ఇంతేనా అంటే దాచుకున్న దాని లెక్క చెప్పకుండా ఇంతే అన్నారు. అపనమ్మకస్తులైన వారికి అపాయం సంభవించింది, హాని సంభవించింది, ప్రమాదం సంభవించింది. దీవించబడడానికి దాచుకోనక్కర్లేదు, దోచుకోనక్కర్లేదు. నేడు చాలామంది లోకంలో దోచుకొని దోపిడీదారులై దీవించబడాలనుకుంటున్నారు. కానీ దేవుడు నమ్మకస్తులను దీవిస్తాడు. దేశములో నమ్మకస్తులను ఆయన దీవిస్తాడు. సంఘములో, సమాజంలో, కుటుంబంలో నమ్మకస్తులైన వారిని ఆయన దీవిస్తాడు. ఆత్మ సంబంధిగా నీవు నేను నమ్మకస్తులుగా ఉండాలి. కుటుంబాల్లో, సమాజంలో, సంఘములో కదా, నమ్మకత్వం. పరిశీలించుకుందాం, మనం నమ్మకస్తులమేనా? ఇతరులు మన గూర్చి నమ్మకస్తులని సాక్ష్యం ఇస్తున్నారా? ఫరో అంటున్నాడు, ఇతడు దేవుని ఆత్మగల మనుష్యుడు. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడండి. మోషేను గూర్చి దేవుడు, ఇతడు నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతని నమ్మకత్వాన్ని దేవుడు పరిశోధించిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలను మనం గమనిస్తే, నిర్గమాకాండము యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దానిని తీసుకొనవలెను. 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను.
వలెను. ఇక్కడ దేవుడైన యెహోవా మోషేకు చెప్తున్నాడు ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణాన్ని గురించి, ఆ మందిర నిర్మాణాన్ని గురించి. నేను వారిలో నివసించేటట్లుగా నాకు మందిరం గుడారం ఏర్పాటు చేయాలి అని చెప్తూ, దాని కొరకు ఏమేమి చేయాలో, ఏమేమి సేకరించాలో, సమకూర్చాలో వాటన్నిటిని గురించి ఆజ్ఞాపించినప్పుడు ఆ విషయంలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడంలో మోషే నమ్మకస్తుడు. అందుకంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో నమ్మకంగా పనిచేశాడు, నమ్మకంగా ఉన్నాడు. మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉంటున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఆశిస్తున్నాడు, కోరుతున్నాడు. ఆత్మ సంబంధిలో కనబడాల్సిన లక్షణం ఏమంటే నమ్మకత్వం కదా. ఒకటి నమ్మకత్వం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. అతని వస్త్రము పట్టుకొని చెప్పగా విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. చాలు. ఇక్కడ ఆత్మ సంబంధి అయిన యోసేపు జీవితంలో మనకు కనబడే మరొక లక్షణం, ఈ సంగతి కూడా మనకు తెలుసు. అతడు ఐగుప్తులో పొతీఫరు ఇంట ఉన్నాడు పనివాడిగా. పొతీఫరు భార్య అతన్ని బలవంత పెట్టింది పాపము చేయడానికి. ఇంట ఎవరు లేరు, ఒంటరిగా ఉన్న సందర్భములో బలవంత పెట్టినప్పుడు యోసేపు ఏం చేశాడు? పారిపోయాడట. పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు, ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రాంతములో నుండి అతడు పారిపోయాడు. ఇలా చెప్పుకోవచ్చు. ఆత్మ సంబంధి అయినటువంటి మనుష్యుడు పాపము నుండి దూరంగా పారిపోతాడు. ఆత్మ సంబంధిలో కనబడే మరొక లక్షణం, ఒకటి నమ్మకమైన వాడు, నమ్మకత్వం. రెండవది ఆత్మ సంబంధి పాపానికి దూరంగా దగ్గరికి పోడు. పాపానికి దగ్గరగా పోడు, దూరంగా వెళ్ళిపోతాడు. అనువైన సమయం అని, అవకాశం ఉందని, ఎవరు చూడడం లేదని దానిని అవకాశాన్ని వినియోగించుకునే ఆ పాపము జోలికి పోడు. పారిపోతాడు. ఎంత మంచి లక్షణం. ఆ యోసేపుకున్న ఆ సందర్భం, సన్నివేశం మనం చూస్తే నిజంగా యోసేపు ఎంత యథార్థంగా, నమ్మకంగా అక్కడ ప్రవర్తించాడో మనకు అర్థమవుతుంది. ఈ ఇల్లంతటి మీద అధికారం ఉన్నది కానీ, ఇదిగో నీవు నాకు అప్పగించబడలేదు, నేను నీకు దేవునికి విరోధముగా ఈ పాపాన్ని నేను చెయ్యను. యోసేపు అంటున్నాడు, అతడు ఆ పాపం నుండి ఏం చేశాడట? పారిపోయాడు. క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటుంది, యవనస్తులకు చెప్తున్నాడు తిమోతిలో, నీ యవ్వనేచ్ఛనల నుండి పారిపోమ్ము. యవ్వన ఇచ్ఛల నుండి పారిపో. పాపాన్ని ప్రేరేపించే ఆలోచనలు, అవకాశాలు అపవాదిని ముందు తెచ్చి పెడతాడు. ఏం చేయాలి మనం? పారిపోవాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. ధనాపేక్షకు దూరంగా పారిపోవాలి. తిమోతితో చెప్తాడు. విశ్వాసిగా, ఆత్మ సంబంధిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే పాపం వైపు పరిగెత్తకూడదు. ఏం చేయాలట? పాపానికి దూరంగా, భిన్నంగా పరుగెత్తాలి. పాపం ఇటువైపు ఉంటే మనం ఇటువైపు పరుగెత్తాలి, అంటే వెనక్కు పరిగెత్తాలి. పాపానికి దూరంగా పరిగెత్తాలి. నేడు చాలామంది అపవాది ప్రేరేపణ కదా, పాపము అపవాది ప్రేరేపిస్తుండగా పాపానికి లొంగిపోయిన వారు ఉన్నారు.
పాపానికి లొంగిపోయేవారు ఉన్నారు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, వాడు ప్రేరేపించే శక్తి వాడికి ఉంది, ప్రేరేపిస్తాడు, టెంప్ట్ అయిపోయేటట్లు చేస్తాడు వాడు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. నిజంగా అతడు తన పరిశుద్ధతను, పవిత్రతను ఎంతగా కాపాడుకున్నాడు కదా, ఎంతగా కాపాడుకున్నాడు. నేడు మనం లోకంలో చూస్తున్నాం, పాపం వైపు పరిగెత్తే వాళ్ళే కానీ పాపానికి దూరంగా పరిగెత్తే వాళ్ళు ఎవరు కనబట్టంలా. ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా కనబడేది, వినబడేది ఇదే. ఎట్లుందంటే సమాజం, వీడు పాపం చేయడం లేదు అంటే వాడేదో ఒక పెద్ద నేరస్తుడిలాగా కనబడుతున్నాడు అన్నమాట సమాజంలో. ఎంత విచారం. కానీ ఆత్మ సంబంధులుగా మనం ఎట్లుండాలో తెలిసిన, పాపానికి దూరంగా పారిపోవాలి, పాపాన్ని విడిచి పరిగెత్తాలి. యోసేపు తన వస్త్రములు అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. నిజంగా అతని ఆత్మ సంబంధమైన లక్షణం మనకు మాదిరి. పాపాన్ని విడిచి ఎంత దూరం పరిగెత్తాలి, ఎంతకాలం పరిగెత్తాలి అంటే ఇది ఒకసారి ఒక రోజుతో అయిపోయేది కాదు. చూడండి 10వ వచనం 39:10. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కదా. ఈ పాపపు శోధన, ఈ పాపపు ప్రేరణ ఎప్పుడెప్పుడు కలుగుతుందట? దినదినం, ప్రతిరోజు ఎదురవుతుంది. పాపపు యొక్క శోధన ప్రతిరోజు ఎదురవుతుంది. ప్రతిరోజు మనము పారిపోతూనే ఉండాలి. ఎక్కడి నుంచి పారిపోవాలా? పాపము నుండి పారిపోవాలి. ఎంతవరకు అంటే పాపము మన దరికి చేరనంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. పాపం ఎప్పుడు మన దరికి చేరకుండా ఉంటుంది అంటే మనం ప్రభు పాదాల దగ్గరకు చేరినప్పుడు పాపము ఆ ఛాయలకు కూడా రాదు. ప్రభు సన్నిధాన వర్తులమైనప్పుడు పాపము ఆయన సన్నిధానంలో కనబడడానికి, వినబడడానికి వీలుండదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుని సన్నిధానంలో పాపానికి చోటు లేదు. మనము ప్రభువుని సమీపించే వరకు, ప్రభువుని ఎదుర్కొనే వరకు పాపముతో పోరాడుతూనే ఉండాలి, పరుగెత్తుతూనే ఉండాలి. ఆత్మ సంబంధిగా దినదినము ఈ పాపము యొక్క శోధన మనకు కలుగుతూనే ఉంటుంది. ఆ పాపము ఎలాంటిది యోసేపు గుర్తించాడంటే 9వ వచనంలో అంటాడు కదా, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అని. ఆ పాపం ఎలాంటిదట? ఘోరమైన దుష్కార్యం. అదే సొదొమ గొమొర పట్టణ ప్రజలు చేసిన పాపం. వావి వరసలు విచక్షణ లేకుండా ప్రవర్తించిన తీరు, చిన్న పెద్ద తేడా లేకుండా, వావి వరుసల తేడా లేకుండా విచ్చలివిడిగా కదా పాపము చేసిన ఆ పట్టణ ప్రజల దృష్టి, ఆ యొక్క పాపము దేవుని దృష్టికి ఎలా కనపడిందట? ఆ దుష్టత్వము ఘోరంగా కనబడింది. అందుకొరకే అగ్ని గంధకముల చేత ఆ ప్రజలను ఆయన లయపరిచాడు, నాశనం చేశాడు. నేడు సమాజంలో కదా మనకు వినబడేటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే వారు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు. విచక్షణ మరచి, వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్న తీరు వారి నిత్యాగ్ని గుండానికి, నిత్య దండనకు ఈడ్చుకొని పోతుంది. నమ్మకత్వం. అలాగే ఆత్మ సంబంధులుగా మనము చెప్పండి, పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి. శరీర సంబంధులు పాపం వెంట పరిగెత్తుతున్నారు, విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. కానీ ఆత్మ సంబంధి దినదినము పోరాడుతూ పారిపోతూ ఉండాలి. పారిపోవడం అంటే ఓడిపోవడం కాదు. పారిపోవడం అంటే ఓడిపోవడం అని కాదు. పాపానికి దూరంగా పారిపోవడం, పాపం మీద విజయం సాధించడమే.
లేకపోతే పాపము మనల్ని వశపరుచుకొని మనలను గెలుస్తుంది. అది సరే, సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి దాటిపోతున్నాను. ఆ పాపము ఎలాంటిది అని భక్తుడైన దావీదు అంటాడంటే కీర్తనలో 51వ కీర్తన 4వ వచనంలో అంటాడు కదా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. దావీదు అతడు చేసిన పాపం విషయంలో కదా పశ్చాత్తాపపడుతూ ఈ కీర్తన వ్రాస్తున్నాడు. ఉరియా భార్య, ఆమెతో అతడు చేసిన ఆ పాపమును బట్టి అక్కడ ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు. అయ్యో, నేను నీకే విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపము చేశాను. ఆ పాపము కదా ఎలాంటిదట, దేవునికి విరోధమైనది. దేవునికి విరోధమైన పాపం. దావీదు ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు. ప్రియులారా, విశ్వాసిగా ఆత్మ సంబంధిగా మనలో కనబడాల్సినదేమంటే పాపము నుండి మనము పారిపోయేవారిగా ఉండాలి. ఇక మూడవది ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. చూచి నేను దేవునికి భయపడువాడను. యోసేపు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధి అయిన యోసేపులో మరి మనకొక లక్షణం కనబడుతుంది. అతడు దేవుని ఆత్మగలవాడు, నమ్మకమైన వాడు, అంతేకాదు పాపమునకు దూరంగా పారిపోయేవాడు మాత్రమే కాదు, మరొక లక్షణం ఏమంటే అతడు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని. దైవ భయము కలిగినటువంటి వాడు, ఆత్మ సంబంధి అయిన వ్యక్తిలో కనబడాల్సిన లక్షణం ఏమంటే దేవునికి భయపడాలి కదా. దేవునికి భయపడాలి. భయపడడం అంటే, దేవునికి భయపడడం అంటే గడగడ వణికిపోవడం కాదు. ఆయన చూస్తే ఏదో భయంకరమైన వ్యక్తి కాదు, భయంకరమైన రూపం ఆకారం చూసి భయపడడం కాదు. రాత్రి ఏదో నల్లగా కనబడిందమ్మా, అసలు నాకు నిద్రే పట్టలేదు, కళ్ళు మూస్తే భయం, ఏమవుతుందో మీద పడుతుందో, ఆ భయం కాదు. పవిత్రమైన భయం, విధేయతతో కూడిన భయం. దేవునికి భయపడేవాణ్ణి. దేవునికి భయపడే ఆ లక్షణము మనలను పాపము చెయ్యనివ్వకుండా ఆపుతుంది. ప్రియులారా, బైబిల్లో మనం ఈ సంఘటన చూస్తే అతడు అంటున్నాడు, నేను దేవునికి భయపడేవాడిని. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము వచనం 17 చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి అని ఎరిగి మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక పరదేశులుగా ఉన్నంత కాలం భయముతో గడపండి. ఎంత మంచి మాట. భయముతో గడపండి. పరదేశులుగా ఉన్నాం. మనం పేతురుపత్రికలను చదువుతాం, మనం ఎవరము? యాత్రికులము, పరదేశులము. అంటే మనది లోకం కాదు, మనది దేశం కాదు. మనము ఎలాంటి వారం అంటే మనం పరలోకవాసులం. ఈ భూలోకము అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకమైన పరలోకానికి మనము చెందిన వారిగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు, లోకములో నుండి వేరుపరిచాడు. ఒకానొక రోజు ఆయన తన దేశములోనికి, ఆ పట్టణంలోనికి, ఆ పరలోకంలోనికి మనలందరినీ తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు ఇక్కడ మనం పరవాసం చేస్తున్నాం.
పరవాసులం. కాబట్టి మనం పరవాసులుగా ఉన్నంత కాలము ఏం చేయాలట? భయముతో బ్రతకాలి, దేవునికి భయపడి బ్రతకాలి. ఎందుకు అంటే పక్షపాతము లేని దేవుడు ఆయన. పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడట క్రియలను బట్టి. తన వారని పరాయి వారనే భేదము తారతమ్యాలు ఆయన చూడడు. కులమత భేదాలను ఆయన కనుబరచడు. లోకములో ప్రతి ఒక్కరికి, నమ్మిన వారికైనా నమ్మని వారికైనా ఆయన పక్షపాతము లేకుండా ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తాడు వాని క్రియలను బట్టి. అందుచేత నమ్మిన వారైనా నమ్మని వారైనా క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అందుకొరకే ఏం చేయాలట? భయముతో బ్రతకాలి. ఆయన దగ్గర పక్షపాతం లేదు. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, తమ్ముడు తనవాడైనా ధర్మము మాట్లాడాలట. ధర్మం మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, న్యాయం చేయాలి, పక్షపాతం చూపించకూడదు. తనవాడని మనవాడే కదా అని తప్పు చేసినా సమర్థించకూడదు అంటుంటాం. దేవుడు పక్షపాతం లేనివాడు. పేతురు అన్నాడు కదా, నేను ఇప్పుడు నిజముగా గ్రహించని అర్థం చేసుకున్నానేమంటే దేవుడు పక్షపాతి కాడు. పక్షపాతము లేని దేవుడు ఆయన. అలాగైతే ఆయన క్రియలను బట్టి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము భయముతో బ్రతకాలి. అందుకే యోసేపు ఎలాగున్నాడు? ఆత్మ సంబంధి అయిన యోసేపు భయముతో బ్రతుకుతున్నాడు. పరాయి దేశంలో పరవాసిగా ఉంటున్నప్పటికీ, తనది కాని దేశములో తాను నివసిస్తున్నప్పటికీ, బంధువులకు దూరంగా, రక్త సంబంధికులకు దూరంగా, తండ్రి ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నాడు. ఎంత భక్తి గలవాడు! ఆత్మ సంబంధి అయిన యోసేపులో కనబడే లక్షణం. అతడు దేవునికి భయపడువాడు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ మనం ఎక్కువగా ప్రార్థనలో గడపాల్సి ఉంది కనుక మరి ఇంతటితో మనం ముగిదా ఒక 3 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే ఎప్పుడైనా మళ్ళీ ఇంకొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. చెప్పండి, ఆత్మ సంబంధి అయిన మనుషునిలో కనబడాల్సిన లక్షణాలు ఏమిటి? 1 నమ్మకత్వము, 2వది పాపాన్ని నుండి దూరంగా పారిపోవడం, 3వది దేవునికి భయపడి బ్రతకడం. యోసేపు అన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి మనం భయపడుతున్నామా, దేవుణ్ణే భయపెడుతున్నామా? కదా, కొంతమంది దేవుని భయపెట్టే వాళ్ళుగా ఉంటారండి. దేవుణ్ణి బెదిరిస్తుంటారు, భయపెడుతుంటారు. ఇది చేస్తావా, చేయవా, చేస్తేనే లేకపోతే లేదు, నువ్వు ఇది కనుక చేస్తేనే వస్తా, ఏమనుకున్నావో, లేకపోతే నేను ఏంటమ్మా, ఏంటయ్యా రావడం లేదంటే ఏంటి? ఆయన నేను చెప్పింది జైలు, నేను అడిగింది ఇవ్వలా, ఏంటి వచ్చేది? అరే, దేవునికి భయపడుతున్నారా, దేవుణ్ణి భయపెడుతున్నారా? దేవునికి భయపడి బ్రతకడం ఆత్మ సంబంధి యొక్క లక్షణం. ఒక మాట మనం గమనిస్తే, దేవునికి భయపడడం అంటే ఆయనకు విధేయత చూపించడం, ఆయన మాటను గౌరవించడం, ఆయన మాటకు లోబడ్డం. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడకుండా తిరస్కరిస్తున్నామో దానికి ఏమర్థం? ఆయనకు భయపడడం లేదు, ఆయన్నే భయపెడుతున్నారు. ఏందంట? ఏం చేస్తావు? నీ మాట వినకపోతే ఏం చేస్తావు చెప్పు? చెయ్యను. ఏందంట అంటుంటాం కదా మనం అప్పుడప్పుడు, అనవా? చెప్పేంతసేపు అయింది, చేస్తావా లేదా, పోతావా పోవంటే మనం ఏం చేస్తుండే కొన్నిసార్లు, నేను పోను, నేను తేను, నేను చెయ్యను. బడికి పోతావు బావా, నేను పోను. ఎందుకు పోవు? నేను పోను, అంతే. భయపడుతున్నామా, భయపెడుతున్నామా?
ఈరోజు పిల్లలు తల్లిదండ్రులకు భయపట్లా, పిల్లలకి తల్లిదండ్రులు భయపడాల్సి వస్తుంది. భక్తిలో కూడా అట్లా అయిపోయింది. కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులకు భయపడి బ్రతకడం లేదు, భయపెట్టి బ్రతుకుతున్నారు, బెదిరించి బతుకుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ట్రెండ్ మారిపోయింది కదా. కానీ ఆత్మ సంబంధి కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవునికి భయపడాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడండి, భయపడండి అని చెప్తుంది. విధేయులై బ్రతకండి. దేవునికి లోబడాలి, దేవునికి విధేయులుగా బ్రతకాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం ఒలికి పుచ్చుకోవాలి. యోసేపులో ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఫరో అంటున్నాడు, ఇదిగో ఇతడు దేవుని ఆత్మగల మనుష్యుడు, ఇతని వంటి వాణ్ణి మనం ఇంకెక్కడ చూడలేం. నిన్ను గురించి, నన్ను గురించి అలాంటి సాక్ష్యం వినబడుతుందా? అలాంటి సాక్ష్యం కనబడుతుందా? ఊరికే మనం ఆత్మ సంబంధులని చెప్పుకుంటే కాదు, మనల్ని చూచిన వారికి మనలో కనబడాల్సిన లక్షణాలు ఫరో యోసేపులో చూస్తున్నాడు. ఇతడు నమ్మకమైన వాడు, దైవ భయము కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. కాబట్టి మనము కూడా అలాగున్న నమ్మకస్తులుగా, పాపానికి దూరంగా పారిపోయే వ్యక్తులుగా, ప్రభువుకి భయపడి మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించుకునేవారిగా. పేతురు భక్తుడు అన్నాడు కదా, మనం భయముతో పరదేశులై ఉన్నంతకాలం ఎట్లుండాలంటే భయముతో బ్రతకాలి. అలాగూ మనం ప్రభు కొరకు నమ్మకంగా, ఆత్మ సంబంధులంగా మనము జీవిద్దాం. ప్రభు ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.